నారాయణ పండితుడు రాసిన హితోపదేశంలో మిత్రలాభం అనే మొదటి కథలో ఒకచోట లఘుపతనకమనే కాకి, హిరణ్యకుడనే ఎలుక, మంధరుడనే తాబేలు కలుస్తాయి. అక్కడ దాకా ఇప్పుడు ఆ హిరణ్యకుడనే ఎలుకను ఆ తాబేలు కాకి నీవెందుకు ఈ అరణ్యంలోకి వచ్చినావు అని అడిగితే అప్పుడు చెప్తోంది ఆ అస్తి చంపకాభిధానాయాం నగర్యాం పరివ్రాజకావసతః. చంపక అనే పేరున్న ఒక నగరంలో ఒక సన్యాసి ఉండేవాడు. తత్ర చూడాకర్ణో నామ పరివ్రాజకః ప్రతివసతి. చంపక అనే ఊర్లో పరివ్రాజకులు అంటే సన్యాసులు ఉండే ఒక భవనము ఉంది, ఒక ప్రదేశం ఉంది. అక్కడ చూడాకర్ణుడనే ఒక సన్యాసి ఉన్నాడు. సచ భోజనావశిష్ట భిక్షాన్న సహితం భిక్షాపాత్రం నాగదంతకే అవస్థాప్య స్వపితి. అతడు ఇంటింటికి వెళ్ళి భిక్ష అడిగి తీసుకొనొచ్చుకున్న పదార్థాల్లో తినగా మిగిలిన దాన్ని తన భిక్షాపాత్రలో పెట్టి చిలుక కొయ్యకు, అంటే చిలుకు ఉంటుంది కదా, ఆ చిలుకు కొయ్యకు తగిలిచ్చి నిద్రపోయేవాడు. అహంచ తదన్న ఉత్ప్లుత్యోత్పుత్య ప్రత్యహం భక్ష్యామి. నేను ఆయన నిద్రపోయిన తర్వాత ఆ భిక్షాపాత్రలోకి దూరి ఆ అన్నాన్ని కలగాపులగంగా చేసి తినేవాడిని. అనంతరం తస్య ప్రియ సుహృద్ వీణాకర్ణో నామ పరివ్రాజక సమాయాత. కొంతకాలం తర్వాత అతనికి చాలా స్నేహితుడైనటువంటి వీణాకర్ణుడనే ఇంకొక సన్యాసి అక్కడికి వచ్చినాడు. తేన సహా నానా కథా ప్రసంగావస్థితో మమ త్రాసార్థం జర్జరవంశ ఖండేన చూడాకర్ణో భూమి మతాడయత్. ఆ వీణాకర్ణుడితో మాట్లాడుతూనే నన్ను భయపడించడానికి ఒక కట్టెతో అతను భూమి మీద కొడుతూ నిన్నాడు. ఎవరు? ఆ చూడాకర్ణుడు. తం తథావిధం దృష్ట్వా వీణాకర్ణ ఉవాచ. ఆ వెదురు కట్టెతో భూమి మీద కొడుతూ ఉన్న చూడాకర్ణుడిని చూసి వీణాకర్ణుడు ఇట్లా అన్నాడు, సఖే కిమితి మమ కథా విరక్తో అన్యాసక్తో భవాన్. నేను నీకు కథ చెప్తూ ఉంటే నువ్వు వేరే దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అని వీణాకర్ణుడు చూడాకర్ణుడిని అడిగినాడు. యతః ఎట్లా అంటే 115వ శ్లోకం. ముఖం ప్రసన్నం విమలాచ దృష్టి కథానురాగో మధురాచ వాణి స్నేహోధిక సంభ్రమదర్శనంచ సదానురక్తస్య జనస్య లక్ష్మ. ఎందుకంటే ప్రసన్నమైన ముఖం, నిర్మలమైన చూపు, కథాశ్రవణంలో ఆసక్తి, మధురమైన వాక్కు, అధికమైన స్నేహం, ఉత్సాహయుతంగా కనబడడం అని ఈ 6 గుణాలు ప్రేమయుక్తునికి అంటే స్నేహం ఉన్న వాళ్లకు లక్షణాలు. ఏవేవి? ముఖం ప్రసన్నం విమలాచ దృష్టి కథానురాగో మధురాచ వాణి స్నేహో అధిక సంభ్రమ దర్శనంచ సదానురక్తస్య జనస్య లక్ష్మ. 116వ శ్లోకం. అదృష్టిదానం కృతపూర్వనాశనం అమాననం దుశ్చరితానుకీర్తనం కథాప్రసంగేన చ నామ విస్మృతి విరక్తభావస్య జనస్య లక్షణం. అసలు చూడకపోవడం, ముందు చేసిన మంచిని గుర్తించకపోవడం,
గౌరవంగా ఉండకపోవడం, చెడు నడవడికలను కీర్తించడం, కథాగోష్ఠులలోని నామాలను విస్మరించడం, ఈ ఐదు విరక్తుని లక్షణాలు. గద్యము చూడాకర్ణేనోక్తం. చూడాకర్ణుడు ఇట్లా చెప్పినాడు. భద్ర నాహం విరక్తః కింటు పశ్యాయం మూషికో మమాపకారి సదా పాత్రస్థం భిక్షాన్నం ఉత్ప్లుత్య భక్షయతి. ఓ స్నేహితుడా, అరే ఫ్రెండ్, నువ్వు చెప్పేది వినకుండా కాదు, నేను నిన్ను చెప్పేది వింటున్నాను. అయితే ఇదో ఇక్కడ చూడు, ఈ ఎలుక ఉందే, నేను తెచ్చుకున్న అన్నాన్ని నేను నిద్రపోయిన తర్వాత దాంట్లోకి దిగి, అన్నం పాత్రలోకి దిగి దాన్ని కలగాపులగంగా చేసి తింటుంది అని చెప్పినాడు. వీణాకర్ణో నాగదంతం అవలోక్యాహ. ఆ వీణాకర్ణుడు వెదురుకట్టెను చూసి ఇట్లా అన్నాడు. కథమయం మూషిక స్వల్పబలోప్యేతావద్దూరముత్పతతి. ఈ ఎలుకకు, ఇంత చిన్న ఎలుక కదా, ఇది ఇంత దూరం, అంత పైకి ఆ ఉట్టి మీదికి ఎట్లా ఎక్కుతుంది? దీనికి ఇంత బలం ఎట్లొచ్చింది? తదత్ర కేనాపి కారణేన భవితవ్యం. దీనికి ఏదో ఒక కారణం ఉంది. క్షణం విచింత్య పరివ్రాజకేనోక్తం. ఒక్కసారి ఆలోచించి మళ్ళీ ఇట్లా చెప్పినాడు. కారణంచాత్ర ధనబాహుల్యమేవ ప్రతిభాతి. నాకు అర్థమైంది, దీని దగ్గర డబ్బు ఎక్కువ ఉంది, అందుకని ఎట్లా అంటే, ఎక్కడైతే 117వ శ్లోకం, ధనవాన్ బలవాన్ లోకే సర్వః సర్వత్ర సర్వదా ప్రభుత్వం ధనమూలం హి రాజ్ఞా అప్యుపజాయతే. కొలది బలం గలది అయిన ధనం కలిగిన ప్రతి వ్యక్తి అంతటా అన్ని వేళలా బలవంతుడు అవుతాడు. రాజులకు సైతం అధికారం ధన ప్రభావం వల్లనే వస్తుంది. గద్యము తత్తః ఖనిత్రమాదాయ తేన పరివ్రాజకేన వివరం ఖనిత్వా చిర సంచితం మమ ధనం గృహీతం. ఇట్లా ఆలోచించి వీణాకర్ణుడు ఒక గడ్డపార తెప్పించి ఆ ఎలుక ఉండే ప్రదేశాన్ని తవ్వి ఎలుక సంపాదించుకున్న ధనాన్నంతటినీ తీసేసుకున్నాడు. తతః ప్రభృతి నిజశక్తిహీన సత్వోత్సాహరహిత స్వాహారమప్యుత్పాదయతు మక్షమః సత్రాసం మందమందం ఉపసర్పన్ చూడాకర్ణేనావలోకితః తతస్తేనోక్తం. చిరకాలంగా నేను సంపాదించిన ధనాన్నంతా గ్రహించినందువల్ల నా బలం పోగొట్టుకున్నట్టయింది. తెలివి ఉత్సాహం నశించినాయి. కేవలం నా పొట్టకు సైతం ఆహారం సంపాదన చేసుకోలేకపోయినాను. ఒకనాడు భయంతో మెల్లమెల్లగా తిరుగుతున్న నన్ను చూసి ఆ సన్యాసి ఇట్లా అన్నాడు. 118. ధనేన బలవాం లోకో ధనాద్భవతి పండితః పశ్యేనం మూషికం పాపం స్వజాతి సమతాంగతం. ఈ ఎలుకను చూడు, ధనం గలవాడే బలవంతుడు పండితుడు అవుతాడు. ఈ పాపాత్ముడు తన సంపదంతా పోగొట్టుకొని సామాన్యమైన ఎలుక అయిపోయినాడు. కించ 119. అర్థేనతు విహీనస్య పురుషస్యాల్పమేధసః క్రియా సర్వా వినశ్యంతి గ్రీష్మే కుసరితో యథా. ఇంకా ధనశూన్యుడైన అల్పబుద్ధి చేసే పనులన్నీ ఎండాకాలంలో చిన్న వాగుల వలె నశించిపోతాయి, అవేమీ పైకి రావు. 120. అపరంచ యస్యార్థాస్తస్య మిత్రాణి యస్యార్థాస్తస్య బాంధవాః యస్యార్థాః స పుమాం లోకే యస్యార్థాః సహి పండితః. ఎవడి దగ్గర డబ్బుంటే వాడికే మిత్రుడు.
121. అపుత్ర గృహం శూన్యం దిశ పుణ్యా దరిద్రము మరణము ఈ రెండిట్లో దరిద్రమే గొప్పదిగా తోస్తుంది. ఎందుకంటే మరణం ఒకసారి వచ్చేస్తుంది, దాంతో పని అయిపోతుంది. కానీ దరిద్రం అనేది చిరకాలం పీడిస్తుంది. అన్యచ్చ అదీగాక 123 తానీంద్రియాణ్యవికలాని తదేవ నామ సా బుద్ధి రప్రతిహత వచనం తదేవ అర్థోష్మణ విరహిత పురుష స ఏవ అన్యః క్షణేన భవతీతి విచిత్రమేతత్. ధనం ఉండేటప్పుడు ఏ ఇంద్రియాలు, ఏ పేరు, ఏ చురుకైన బుద్ధి, ఏ వాక్కు ఉండేవో అవియే ఉండినప్పటికీ ధనం అనే వేడిమి తొలగగానే క్షణంలో మానవుడు వేరేవాడవుతాడు. ఇది చిత్రమైన విషయము. అంటే ధనం ఉంటే వాడికి ఉన్న లక్షణాలన్నీ పనిచేస్తాయి, ధనం లేకపోతే పనిచేయదు అనేది తాత్పర్యం. గద్యము ఏతత్ సర్వమాకర్ణ్య మయా ఆలోచితం. ఇదంతా విని నేను ఇట్లా ఆలోచించినాను. మమ అత్రావస్థానమయుక్తమిదానీం తథాచ ఉక్తం. ఇంకా ఇక్కడ ఉండతగదు నేను, అంటే ఈ ప్రదేశం వదిలిపెట్టిపోవాలా అని ఆలోచించుకున్నాను. 124 అత్యంత విముఖే దైవే వ్యర్థే యత్నే చ పౌరుషే మనస్వినో దరిద్రస్య వనాదన్యత్ కుతః సుఖం. దైవం చాలా ప్రతికూలించినప్పుడు, పురుష ప్రయత్నం విఫలమైపోయినప్పుడు అభిమాని అయిన దరిద్రునికి అడవిలో తప్ప మరో చోట సుఖం ఉండదు. అంటే ఎవరు లేని చోటికి పోదామని నిర్ణయించుకున్నాను. అన్యచ్చ 125 మనస్వీ మ్రియతే కామం కార్పణ్యం నతూ గచ్చతి అపి నిర్వాణమాయాతి నానతో యాతి సీతతాం. అభిమానవంతుడైన వాడు మరణాన్ని అయినా తృప్తిగా స్వీకరిస్తాడు, కానీ దీనంగా ఉండడాన్ని అంగీకరించడు. అగ్ని నీటిచే ఆరిపోవడానికి సిద్ధపడుతుంది, కానీ చల్లదనాన్ని మాత్రం పొందదు. కించ 126 కుసుమస్తబకస్యేవ వేవృత్తీతు మనస్వినః సర్వేషాం మూర్ధ్నివా తిష్టే ద్విశీర్యేత వనే అథవా. పూలగుత్తికి వలె అభిమానవంతునికి రెండు ప్రవృత్తులు మాత్రమే ఉంటాయి. ఒకటి అందరి తలపై ఉండడం, రెండు అడవిలో శిథిలమైపోవడం. యచ్చాన్యస్మై ఏతద్వృత్తాంత కథనం తదప్యనుచితం యతః. ఇక ఇతరునికి వృత్తాంతం చెప్పడం సైతం ఉచితం కాదు. ఎలా అంటే 127 అర్థనాశం మనస్తాపం గృహే దుశ్చరితాని చ వంచనంచాపమానంచ ప్రతిమాన్న ప్రకాశయేత్. అర్థనాశం మనస్తాపం గృహే దుశ్చరితాని చ వంచనంచాపమానంచ ప్రతిమాన్న ప్రకాశయేత్. ధన నష్టం, మనస్తాపం, ఇంటిలోని వారి దుష్టవర్తన, మోసం పొందడం, అవమానమవ్వడం అనే ఈ ఐదింటిని బుద్ధిమంతుడు ప్రకటింపరాదు. అది 127వ శ్లోకం గద్యం. యచ్చాత్రైవ యాంచయ జీవనం తదప్యతీవ గర్హితం. ఇచ్చటనే యాచనా వృత్తిచే జీవించటం అనుటయు మిక్కిలిన ఉన్న చోట అడుక్కొని తినడం మంచిది కాదు. ఎలా అంటే వరం విభవహీనైన ప్రాణై సంతర్పితో అనలః నోపచార పరిభ్రష్ట కృపణ ప్రార్థ్యతే జన. ధనహీనుడైన వాడు అగ్నిలో పడి ప్రాణాలు అర్పించడం ఉత్తమం. అంతేకాని ధర్మభ్రష్టుడైన
లోభిని పోయి అడుక్కోవడం అనేది మంచిది కాదు. అన్యచ్చ 128వ శ్లోకం 129వ శ్లోకం దారిద్ర్యాద్రియమేతి హ్రీ పరిగతః సత్వాత్ పరిభ్రస్యతే నిస్సత్వః పరిభూయతే పరిభవాన్ నిర్వేదమాపద్యతే నిర్విణ్ణః శుచమేతి శోకపిహితో బుద్ధ్యా పరిత్యజ్యతే నిర్బుద్ధిః క్షయమేత్యహో నిధనత సర్వాపదామస్పదం. దారిద్ర్యం వలన సిగ్గును, సిగ్గుచేత బలహీనతను, బలహీనతచే అవమానాన్ని, అవమానంచే కార్యవైముఖ్యాన్ని, అందుచే దుఃఖాన్ని, దుఃఖంచే బుద్ధిభ్రష్టతను, బుద్ధిభ్రష్టతే వినాశనాన్ని పొందుతూ ఉన్నాము. అయ్యో, దారిద్ర్యం అన్ని ఆపదలకు స్థానమవుతోంది. 130వ శ్లోకం కించ వరం మౌనం కార్యం నచ వచనముక్తం యదనృతం వరం క్లైబ్యం పుంసాం నచ పరకలత్రాభిగమనం వరం ప్రాణత్యాగో నచ పిసునవాక్యేష్వభిరుచి వరం భిక్షాసిత్వం నచ పరధనాస్వాదన సుఖం. మరియు అయ్యా, అసత్యం అంటే అబద్ధం పలకడం కంటే మౌనంగా ఉండడం, పరస్త్రీలను కలవడం కంటే నపుంసకుడై ఉండడం, లోభివాక్కులందు ఆసక్తి ఉండుట కంటే ప్రాణాలు వీడడం, పరుల ధనాన్ని అపహరించి తీసుకొని దొంగలించి సుఖాన్ని పొందడం కంటే భిక్షాన్నాన్ని భుజించడం శ్రేష్టము. 131 వరం శూన్య శాలా నాచ ఖలు వరో వృషభ వరం వేశ్యా పత్ని న అవినీత కులవధూ వరం వాసో అరణ్యే న పునరవివేకాధిపపురే వరం ప్రాణత్యాగో న పునరధమానా ఉపగమ. మదించిన ఎద్దు ఉండడం కంటే గోశాల శూన్యంగా ఉండడం, క్రూరురాలు నీతిహీనురాలు అయిన కులవధువు అంటే భార్య కంటే వేశ్యను భార్యగా ఉంచుకోవడం, అవివేకి అయిన ప్రభువు ఉన్న నగరంలో కంటే అరణ్యంలో ఉండడం, నీచులతో కలిసి ఉండడం కంటే ప్రాణాలు వేయడం శ్రేష్టమైనవి. అపిచ 132 సేవేన మానమఖిలం జ్యోత్స్నేవ తమోర్జరేవ లావణ్యం హరిహర కథేవ దురితం గుణశతమప్యర్థితాహరతి. సమస్త గౌరవాన్ని సేవావృత్తి వలె, చీకటిని వెన్నెల వలె, సౌందర్యాన్ని ముసలితనం వలె, సర్వ పాప సంతతిని హరిహరుల గుణకీర్తన వలె, సకల సద్గుణాలను యాచనావృత్తి నాశనం చేస్తుంది. గద్యం తత్కిమహం పరపిండేనాత్మానం పోషయామి కష్టం భోః తదపి ద్వితీయం మృత్యుద్వారం అన్యచ్చ. నేను పరాన్న భుక్తిచే అంటే ఇతరులు సంపాదించిన తిండి చేత జీవయాత్ర సాగించవలన అది మిక్కిలి కష్టం, మరి ఒక మృత్యుద్వారం కంటే చావడమే మంచిది అని అనుకుంటోంది ఆ ఎలుక. 133 రోగి చిరప్రవాసి పరాన్నభోజి పరావసథ శాయి యజ్జీవతి తన్మరణం యన్మరణం సోస్య విశ్రామః. రోగి చిరకాలం దూరదేశాల్లో ఉండేవాడు, పరాన్నం తినేవాడు, పరుల ఇంట్లో ఉండేవాడు జీవించి ఉండడం కంటే మరణమే విశ్రాంతి కలిగిస్తుంది. ఇత్యాలోచ్యాపి లోభాత్ పునరపి తదీయమన్నం గ్రహీతుం గ్రహం మకరవం. ఇట్లా ఆలోచించి కూడా లోభంతో నూట 34వ శ్లోకం అయినా సరే నేను ఆశతో మళ్ళీ ఒకసారి అతని అన్నాన్ని దొంగిలించడానికి ప్రయత్నించినాను. 134వ శ్లోకం లోభేన బుద్ధిశ్చలతి లోభో జనయతే తృషాం తృషార్తో దుఃఖమాప్నోతి పరత్రేహ చ మానవః. లోభంచే బుద్ధి చెలిస్తుంది,
లోభం ధనాధికంపై ఆశను పుట్టిస్తుంది. ఆశాపీడితుడైన వాడు ఈ లోకంలోనూ పరలోకంలోనూ దుఃఖాన్ని పొందుతాడు. గద్యము. తతోహం మందం మందముపసర్పం స్తేన వీణాకర్ణేన జర్జర వంశఖండేన తాడితశ్చాచింతయం లుబ్ధోహ్యస్ అసంతుష్టో నియతమాత్మద్రోహీ భవతి తథాచ. నేను మెల్లమెల్లగా ఆ అన్నం దగ్గరికి పోతూ ఉంటే ఆ వీణాకర్ణుడు ఆ కట్టె తీసుకొని నన్ను చితగ్గొట్టినాడు. అప్పుడు నేను ఇట్లా ఆలోచించినాను, లోభి అసంతుష్టుడు అంటే సంతృప్తి లేనివాడు అవడం తనకు తాను ద్రోహం చేసుకోవడమే. తథాచ 135 ధనలుబ్ధో హ్యసంతుష్టో అనియతాత్మా అజితేంద్రియ సర్వా ఏవాపదస్తస్య యస్య తుష్టం న మానసం. ఎవడైతే ధనలుబ్ధుడు, ధనం కోసం ఆశపడతాడో, అసంతృప్తి చెందుతాడో, శరీరం మనసు మీద కంట్రోల్ ఉండదో, జిత ఇంద్రియుడు కాడో, లేదో, ఎవరికైతే ఉండదో వాడు మనసులో సంతృప్తి లేని వాడికి అన్ని రకాల ఆపదలు సంభవిస్తాయి. 136 సర్వాహ సంపత్తయ తస్య సంతుష్టం యస్య మానసం గూఢ పాదస్య నను చర్మావృత్తేవ భూ. ఎవని మనస్సు సంతోషం కలదై ఉంటుందో వానికి అన్ని సంపదలు ఉన్నట్టే లెక్క. ఎలంటే చెప్పులచే పాదములు కప్పబడినచో భూతలం అంతా చర్మంచే. పాతకాలంలో చర్మంతో చెప్పులు చేసేవాళ్ళు, ఇప్పుడు కూడా అట్లనే. చర్మం చెప్పులు వేసుకుంటే మనకు భూమి మీద ఎక్కడ పోయినా కూడా చర్మం తగిలినట్టే కదా, అట్లా. కాబట్టి మనకు సంతోషంగా ఉంటే వాడికి అన్నీ ఉన్నట్టే. 137 అపరంచ తృప్తానాం యత్ సుఖం శాంతచేతసాం కుతస్తద్ధనలబ్ధానాం మితశ్చేతశ్చ ధావతాం. సంతోషమనే అమృతపానం చే సంతృప్తమైన వారును, అందువల్లనే హృదయులైన మహాత్ములకు ఉండే సుఖం ధనాశచే పరిగెత్తే మనస్సు గల వారికి ఎక్కడుంటుంది. కించ 138 తేనాధీతం శృతం తేన సర్వమనుష్ఠితం ఏనా ఆశా పృష్ఠతః కృత్వా నైరాస్యమవలంబితం. ఎవడు ఆశలను పక్కకు పెట్టి వైరాగ్యాన్ని అవలంబిస్తాడో అతడు సర్వం చదివినవాడు, విన్నవాడు మరియు సర్వం అనుష్ఠించినవాడు అవుతాడు. అపిచ 139 అసేవితేశ్వరద్వారమదృష్ట విరహవ్యథం అనుక్తక్లీబవచనం ధన్యం కస్యాపి జీవనం. ప్రభువుల ద్వారాన్ని సేవించేవాడు అట్లాంటి పురుషుని యొక్క దూరం యోజనాలు అంటారు. పాతకాలంలో మీటర్లు కిలోమీటర్లు కాదు, యోజనాలు. సంతుష్టుడు అరచేతిలోని వస్తువును సైతం ఆదరంగా చూడడు. తతత్రావస్థోచిత కార్యపరిచ్ఛేద శ్రేయాన్. అందువలన ఇప్పుడు నా శక్తికి తగిన కార్యాన్ని చేయడానికి తగిన నిశ్చయం చేయాలి. 141 కో ధర్మో భూతదయ కిం సౌఖ్యం అరోగిత జగతి జంతో
క స్నేహ సద్భావ కిం పాండిత్యం పరిచ్ఛేద. అందువల్లనే విఘ్నులైన వాళ్ళు ఇట్లా అంటారు, ఏది ధర్మము భూతదయ, ఏది సుఖము నిత్యం ఆరోగ్యంగా ఉండడం, ఏది స్నేహము సద్భావం, ఏది పాండిత్యము కర్తవ్యాన్ని అకర్తవ్యాన్ని నిశ్చయించుకోవడం, అదే పాండిత్యము. తథాచ 142 పరిచ్ఛేదో హి పాండిత్యం యదాపన్నా విపత్తయ అపరిచ్ఛేద కర్తॄణాం విపదః స్యుః పదే పదే. కర్తవ్యాన్ని అకర్తవ్యాన్ని నిర్ణయించుకునే జ్ఞానం ఉండడమే పాండిత్యం. సంభవించిన ఆపదలు అట్టి జ్ఞానం వల్లనే నశిస్తాయి. అట్టి పరిచ్ఛేదం అనే విచార జ్ఞానం లేనివాడికి అడుగడుగున ఆపదలు ఉంటాయి. అంటే మంచి ఏం జరుగుతోందో చెడ్డేం జరుగుతోందో తెలుసుకోవాలి అని చెప్తోంది. తథాహి 143 త్యజేదేకం కులస్యార్థే గ్రామస్యార్థే కులం త్యజేత్ గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థే పృథివీం త్యజేత్. వంశరక్షణకై ఒక వ్యక్తిని, గ్రామం కోసం ఒక కుటుంబాన్ని, దేశం కోసం ఒక గ్రామాన్ని, ఆత్మరక్షణకై దేశాన్ని త్యజించవచ్చు. ఇత్యాలోచ్యాహం నిర్జనవనమాగతః. అంటే ఎలుక ఉన్న ఊరిని వదిలిపెట్టి పోవాలనుకుంటుంది కదా, అందుకని నాకు ఆత్మరక్షణ కోసం నేను బయటికి పోవాల్సి వస్తుంది అనుకొని అది ఆ నిర్జనమైన ఎవరూ మనుషులు లేని అడవిలోకి వచ్చింది. యదాపన్నాః యస్మాత్ ఆపదం ప్రాప్తాః. యతః ఎందుకంటే 145 వరం వనం వ్యాఘ్ర గజేంద్ర సేవితం ద్రుమాలయః పత్రఫలాంబుభక్షణం తృణాని శయ్య వసనంచ వల్కలం సబంధుమధ్యే ధనహీన జీవనం. ధనహీనుడై బంధువుల మధ్య ఉండేదానికంటే అడవిలో నివసించటం ఉత్తమం. అక్కడ పులులు ఏనుగులు ఉండుగాక, చెట్ల నీడనే ఇల్లు మాదిరి ఉండుగాక, ఆకులు పండ్లు నీరు ఇత్యాదియే ఆహారమగుగాక, గడ్డే పాన్పుగాను నారగుడ్డలే వస్త్రాలుగాను అవునుగాక. అయినప్పటికీ ధనం లేకుండా బంధువుల మధ్య ఉండడం మంచిది కాదు. గద్యము తతో అస్మత్ పుణ్యోదయాదనేన మిత్రేణాహం స్నేహానువృత్యానుగృహీతః అధునా చ పుణ్యపరంపరయా భవదాశ్రయః స్వర్గ ఏవ మయా ప్రాప్తః. ఆ అడవిని ఇక్కడికి వచ్చిన తర్వాత నా పుణ్యఫలం వల్ల మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ దొరికింది. ఇది నాకు స్వర్గం కంటే ఎక్కువ. యతః ఎందుకంటే 146వ శ్లోకము. సంసార విషవృక్షస్య ద్వేహ్యేవ రసవత్ఫలే కావ్యామృతరసాస్వాదః సంగమః సజ్జనైః సహ. సంసారం అనే విషవృక్ష ఫలాలున్నాయి. ఒకటి కావ్యరూపమైన అమృతరసాన్ని ఆస్వాదించడం, రెండవది సజ్జనులతోడి స్నేహం చేయడం. అపరంచ 147 సత్సవే భక్తి అసారే ఖలు సంసారే త్రీణి సారాణి భావయేత్. సజ్జనులతో స్నేహం చేయడం, హరిని పూజించడం, గంగలో మునగడం. సంసారంలో సారములు. మంథరః ఉవాచ 148 అర్థాః పాదరజోపమ గిరినదీ వేగోపమం యౌవనం ఆయుష్యం హిమబిందులోలచపలం ఫేనోపమం జీవనం ధర్మం యో న కరోతి నిశ్చలమతిః స్వర్గార్గలోద్ఘాటనం పశ్చాత్తాపహతో జరాపరిణతః శోకాగ్నినా దహ్యతే. చాలా చక్కటి శ్లోకం. అర్థాః పాదరజోపమ గిరినదీ వేగోపమం యౌవనం ఆయుష్యం హిమబిందులోలచపలం ఫేనోపమం జీవనం ధర్మం యో న కరోతి నిశ్చలమతిః స్వర్గార్గలోద్ఘాటనం పశ్చాత్తాపహతో జరాపరిణతః శోకాగ్నినా దహ్యతే. సంపదలు పాదాల కంటుకున్న ధూళితో సమానాలు. ఆ పాదధూళి ఎప్పుడైనా రాలిపోవచ్చు. యవ్వనం కొండవాగు వంటిది, ఎక్కువసేపు ఉండదు. ఆయువు మంచుగడ్డ యొక్క నీటి బొడ్డుతో తుల్యమైంది. జీవితం నీటి బుగ్గ వలె క్షణికం. అంటే నీటి
మీద ఉండే బురుగు వంటిది. ఇట్టి స్థితిలో ప్రతి మానవుడు తప్పక నిశ్చల చిత్తంతో స్వర్గద్వారాలను తెరిపించే ధర్మాన్ని ఆచరించాలి. అలా చేయనివాడు వార్ధక్యం రాగానే దుఃఖాగ్ని చే తపిస్తాడు. గద్యం యుష్మాభిరతి సంచయ కృత తస్యాయం దోష శృణు. మీరు ధనాన్ని అధికంగా కూడబెట్టారు, దాని ఫలమే ఇది, వినండి. 149. ఉపార్జితానాం విత్తానాం త్యాగ ఏవ హి రక్షణం తటాకోదర సంస్థానాం పరివాహ ఇవాంభసాం. బాగా ధనం సంపాదించిన వాడికి త్యాగమొక్కటే రక్షణ. ఎట్లాగంటే పొంగి పొర్లే చెరువుకు పారే వాగొక్కటే రక్షణ. నూట 50. అన్యచ్చ యదధోదః క్షితౌ విత్తం నిచఖాన మితం పచః తదధో నిలయం గంతుం చక్రే పంథానమగ్రతః. ధనికుడై ఉండి పరిమితంగా వండుకొని భుజిస్తూ ధనాన్ని భూమిలో మిక్కిలి లోతున దాచిపెడతాడో వాడు ఆ మిక్కిలి లోతైన గుంత వాడు అధోలోకానికి అనగా నరకానికి పోవడానికి ముందే వేసుకున్న మార్గం లాంటిది. అంటే ధనం సంపాదించడమే కాదు, దాన్ని ఖర్చు పెట్టాలా అనేది పాయింట్. 151. యతః నిజ సౌఖ్యం నిరుంధానో యో ధనార్జనమిచ్చతి పరార్థభారవాహీవ సక్లేశస్యైవ భాజనం. తాను సుఖింపక ధనాన్ని సంపాదించేవాడు ఇతరుల బరువును మోసే గాడిద మొదలైన జంతువుల వంటివాడు. ఎందుకంటే వాడు సంపాదించే ధనం వేరే వాళ్లకు చెందుతుంది అని. తథాచ ఉక్తం. 152. భోగహీనేన ధనేన ధనినో యది భవామః కిం న తేనైవ ధనేన ధనినో వయం. దానం చేయడం కానీ తాను అనుభవించడం కానీ లేని ధనంచే ఎవరైనా ధనవంతులు అయినచో మేము మాత్రం ఇతరుల వద్ద ఉండే ధనంచే ఎందులకు ధనవంతుల కాం. యతః 153. ధనేన కిం యోన దదాతి నాశ్నుతే బలేన కిం యశ్చ రిపూన్న బాధతే శృతేన కిం యోన చ ధర్మమాచరేత్ కిం ఆత్మన యోన జితేంద్రియో భవేత్. దానం చేయడానికి అనుభవించడానికి ఉపయుక్తం కాని ధనం శత్రువులను ఓడించడానికి పనికిరాని బలం, ధర్మాచరణ లేని పాండిత్యం, ఇంద్రియ నిగ్రహం లేని జీవితం నిష్ఫలములు. అన్యచ్చ 154. అనంభోగేన సామాన్యం కృపణస్య ధనం పరైః అస్యేదమితి సంబంధో హానౌ దుఃఖేన గమ్యతే. అనుభవింపబడనందున లోభివాని ధనం ధనహీనుడి దరిద్రంతో సమానమే. అంటే ధనం లేకపోయినా, ధనముండి లేకపోయినా ఈ రెండు ఒకటే. అయితే దొంగలు మొదలగు వారిచే ఆ ధనం నష్టమైనప్పుడు ఇది ఇతనిది అని దుఃఖంచే తెలియబడుతోంది. అనగా లోభివాని ధనం దుఃఖదాయకమవుతుంది. అపిచ 155. న దేవాయ న విప్రాయ న బంధుభ్యో న చాత్మనే కృపణస్య ధనం యాతి వహ్ని తస్కర పార్థివైః. ధనం మీద ఆశ ఉండేవాడు తన కోసం, దేవతల కోసం, బ్రాహ్మణుల కోసం, బంధువుల కోసం కాకుండా దొంగల కోసం, అగ్ని కోసం, రాజుల కోసం ధనాన్ని సంపాదిస్తున్నాడు. అంటే వాడి ధనం దొంగల పాలవుతుంది, లేకపోతే అగ్ని పాలవుతుంది, లేకపోతే రాజులు తీసుకుపోతారు. తథాచ ఉక్తం. 156. దానం ప్రియవాక్యహితం జ్ఞానమగర్వం క్షమాన్వితం శౌర్యం త్యాగసహితంచ విత్తం దుర్లభమేతత్ చతుర్భద్రం. మంచి మాటలతో చేసే దానము, వినయంతో కూడిన విద్య, క్షమతో కూడిన బలము, త్యాగంతో కూడిన ధనము, ఈ 4 ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటాయి. కర్తవ్యః సంచయో నిత్యం కర్తవ్యో నాతి సంచయః పస్య సంచయశీలోసౌ ధనుషా జంబుకో హతః.
ధనాన్ని కూడబెట్టవలసినదే కానీ అతిగా కూడబెట్టరాదు. చూడు, అతిగా కూడబెట్టే స్వభావం ఉన్న ఒక నక్క అల్లెత్రాటితో అంటే విల్లుకు ఉండే ఆ దారంతో చంపబడింది. తావాహతు కథమేతత్ మంథరః కథయతి. అప్పుడు ఆ ఎలుక హిరణ్యకుడు, కాకి లఘుపతనకుడు, అది ఎట్లా, ఆ కథ ఏమి అంటే మంథరుడనే తాబేలు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు.